బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కేంద్రంగా భారీ మొత్తంలో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న ముఠాను నార్కోటిక్ బ్యూరో బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. రాజేంద్ర నగర్ లో ఉంటున్న అనాస్ ఖాన్ అనే డ్రగ్ పెడ్లర్ పై కొద్ది రోజులుగా నిఘా ఉంచారు. అనాస్ ఖాన్ అఫ్జోర్ సండే ఏజీకే అలియాస్ ఫ్రాంక్ అనే నైజీరియన్ మరో డెలివరీ బాయ్ బంజారాహిల్స్ సర్వీ హోటల్ కు దగ్గరికి వస్తున్నారనే పక్కా సమాచారంతో జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1,10,00,000 విలువైన 6 రకాల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒక కారు, సెల్ ఫోన్లు, డ్రగ్స్ డెలివరీ చేసేందుకు వినియోగించే సామాగ్రిని సీజ్ చేసినట్లు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు ఎర్లీ అవర్స్లో ఇతను డ్రగ్స్ సప్లై చేసి ఒక నైజీరియన్ ఒఫోజోర్ సండే ఎజికే అలియాస్ ఫ్రాంక్, సో ఈజ్ బేసికల్లీ బెంగళూరులో ఉంటాడు. సో అతను ప్లస్ డెలివరీ బాయ్తో సహా సైఫ్ ఖాన్ అలియాస్ సైఫ్, సన్ ఆఫ్ లేట్ అన్వర్ ఖాన్, ఏజ్ 27 years, ఈజ్ రెసిడెంట్ ఆఫ్ రాజేంద్ర నగర్. ఇతను కూడా భోపాల్, అంటే వీళ్ళిద్దరు రిలేటెడ్, అనాస్ ఖాన్ అండ్ సైఫ్ ఖాన్ ఒరిజినల్లీ భోపాల్. సో వీళ్ళు ముగ్గురు కూడా వ్యాగనార్ వెహికల్లో ఒక చోట సర్వీ హోటల్ బంజారా హిల్స్ ఏరియాలో అక్కడ వాళ్ళు వస్తారని ఒక ఇన్ఫర్మేషన్తో వీళ్ళు ఫాలోఅప్ చేయడం వల్ల అక్కడ వాళ్ళ ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. సో ఈ ముగ్గురు కూడా మనకు వాళ్ళ దగ్గర ఒక 4-5 రకాల మనకు నార్కటిక్స్ సబ్స్టెన్సెస్ దొరికినాయి. కొకైన్, MDMA, ఎక్స్టసీ పిల్స్, LSD బ్లాట్స్, చెరస్, MEOW అని ఒకటి ఉంటుంది, అదొకటి. తర్వాత ఇవన్నీ ఇన్ని రకాల మొత్తం 6 రకాల డ్రగ్స్ను, తర్వాత దెన్ దే హ్యాడ్ ఆఫ్ కోర్స్ ద సెల్ ఫోన్స్, దెన్ ద వ్యాగనార్ ఈజ్ ఆల్సో సీజ్డ్. తర్వాత ప్యాకింగ్ టేప్, రోల్స్, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఆ డెలివరీ చేయడానికి అవసరమైన ప్యాకింగ్ మెటీరియల్, వెయింగ్ మెషిన్స్తో సహా ఇవన్నీ పెట్టుకున్నారు. సో ఈ సీజ్డ్ మెటీరియల్ చూస్తే కొకైన్ 36 grams, MDMA 140 grams, ఎక్స్టసీ పిల్స్ 9, LSD బ్లాట్స్ 6 numbers, అండ్ చెరస్ వర్త్ వెయిట్ 32 grams, అండ్ MEOW 41 grams. సో వీళ్ళు అది పట్టుకున్న తర్వాత దెన్ మా వాళ్ళు ఫర్దర్ యాక్షన్ చేసి దెన్ కేసు రిజిస్టర్ చేయడము, దెన్ దీని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ ఆన్.